నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని అధ్యాయాలు చదువుకుంటున్నాం కదండి. ఈరోజు మనం వచ్చేసి 23వ అధ్యాయం చదువుకోవాలి. ఒకసారి చూడండి. 23వ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ ముని పొంగవ, విజయమందిన పురంజయుడు ఏమి చేసినా వివరింపమని అడుగగా అత్రి మహామని ఇట్లు చెప్పిరి. కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరికీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భర్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్యై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి ఐషడ్వర్గములను కూడా జయించిన వాడే ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భర్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషుల్లో నుత్తముడై రాణించుచుండెను. అయినను తనకి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞుడు అగుదునా అని విచారించుచుండగా ఒకానొకాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దాన్ని రెండో వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భర్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేర్పరులై, రాజనీతి కలవారై, వైరీగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామనులు, హంసగజగామినిలు, పద్మపత్ర యతలోచనులునై విపుల శ్రోణిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాస లంకృత ముఖ శోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణలై, సద్గుణాలంకార భూషితలై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి. పురంజయుడు శ్రీ రంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాద్య తుర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజ అంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మొనొచ్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థానాశ్రమమును స్వీకరించి అరణ్యమును కేగెను. అతడు వానప్రస్థాశ్రమం మందు
కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీర ముడుగుటుచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దాన్ని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ అధ్యాయము 23వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.